Hi everyone, this is Nagakiran Talyakula, Chief Audiologist and Speech Pathologist from Magna Speech and Hearing Center. ఈరోజు మనం చిన్నపిల్లల వినికి లోపం గురించి ఉన్న ఒక అపోహ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్లోని వినికి లోపం వయసు పెరుగుతున్న కొద్దీ దానికదే సెట్ అయిపోతుంది, దానికదే నయం అయిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దీనిలో ఏమాత్రం నిజం లేదు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో ఉండే చెవిలోపుల్లో ఉండే కాక్లియా పరిమాణం ఏదైతే ఉంటుందో యుక్త వయసులోని 25 సంవత్సరాల యువకుల్లోనూ అదే పరిమాణంతో కలిగి ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆ లోపట ఉన్న అవయవం ఏదైతే ఉంటుందో పెరుగుతుంది, అది నయమైపోతుంది, ప్రాబ్లం అనేది సెట్ అయిపోతుంది అనేది జరగదు. కాబట్టి పిల్లల్లోని వినికి లోపాన్ని వీలైనంత త్వరగా గుర్తించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మాత్రమే ఈ యొక్క సమస్యను పరిష్కరించవచ్చు. వీలైనంత త్వరగా చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లంని గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మాటలు నేర్చుకోవడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు నార్మల్ పిల్లల్లాగా స్కూల్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి చిన్నపిల్లల వినికి లోపాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.